కనిపిస్తుందా? రైట్. లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో కెమికల్ షిఫ్ట్ చూసాం. కెమికల్ షిఫ్ట్ కొన్నిటికి ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి తక్కువ ఉంటుంది. మీన్స్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ద కెమికల్ షిఫ్ట్, అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీక్స్. ఆ పీక్స్ మనం పాస్కల్ ట్రయాంగిల్ ద్వారా మనం చెప్పాం. పాస్కల్ ట్రయాంగిల్ ద్వారా వచ్చేటువంటి పీక్స్ అంటే స్పిన్ కప్లింగ్. స్పిన్ కప్లింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది స్పిన్ కప్లింగ్? అన్సిమెట్రికల్ హైడ్రోజన్స్ ఉన్నప్పుడు. అంటే ఒక కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్లు రెండవ కార్బన్ దాని పక్కనే ఉన్నటువంటి కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్లు రెండు సమాన స్థితిలో ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. ఇందులో 3 హైడ్రోజన్స్ ఉంటే పక్క దాని మీద ఒకటన్నా లేకపోతే రెండన్నా ఉండాలి. అంతేగాని ఈ కార్బన్ మీద 3, ఆ కార్బన్ మీద 3 హైడ్రోజన్లు కనుక ఉంటే అటువంటి సమయంలో స్పిన్ కప్లింగ్ అనేది జరగదు. ఇది మెయిన్. స్పిన్ కప్లింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే అన్సిమెట్రికల్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్ల యందు మాత్రమే జరుగుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ ద క్లియర్. మరి ఈ స్పిన్ కప్లింగ్ జరిగేటప్పుడు హైడ్రోజన్ ఎగ్జిస్ట్ చేసేటువంటి పీక్స్ రకరకాలుగా ఉంటాయి అని మనం లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేశాం. సో ద స్పిన్ కప్లింగ్ containing hydrogen shifts are different types, that is the singlet, doublet, triplet, quartet. అంటే ఈ సింగ్లెట్, డబులెట్, ట్రిప్లెట్ అనేది ఎలా వస్తుంది అంటే ఎన్ విలువను బట్టి వస్తుంది. ఎన్ అంటే ఏంటి? ఒక కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్లు ఉన్నాయనుకోండి. ఈ 3 హైడ్రోజన్ల యొక్క పీక్స్ మనకు తెలియాలి అంటే దాని పక్కన ఉన్నటువంటి కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయో చూసుకోవాలి. దాని పక్క కార్బన్ మీద 2 హైడ్రోజన్లు ఉన్నాయి అనుకో, అప్పుడు ఎన్ విలువ 2. ఎప్పుడైతే ఎన్ విలువ తెలుస్తుందో వెంటనే మనకు ప్రోటాన్ల యొక్క పీక్స్ మనకు తెలుస్తుంది. ఎలా? n+1 ఫార్ములా. సో n+1 ఫార్ములా ద్వారా మనం ఏంటంటే సులభంగా ఒక హైడ్రోజన్లో ఉన్నటువంటి ప్రోటాన్ల యొక్క పీక్ను మనం తెలుసుకోవచ్చు. చూడండి, 2 కార్బన్లు రాశాను, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అనుకో. ఇప్పుడు ఈ 3 హైడ్రోజన్ల యొక్క అంటే ఈ హైడ్రోజన్ కావచ్చు, ఈ హైడ్రోజన్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు. ఈ 3 హైడ్రోజన్లో ఏ హైడ్రోజన్ యొక్క పీకు తెలియాలి అంటే అది సింగిలెటా, డబులెటా, ట్రిప్లెటా అని తెలియాలి అంటే దీని పక్క కార్బన్ అంటే ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్లు చూసుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? కేవలం ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ n=1. ఈ n=1 అనేది దేంది? ఈ హైడ్రోజన్ అయినా కావచ్చు, ఈ హైడ్రోజన్ అయినా కావచ్చు, ఈ హైడ్రోజన్ అయినా కావచ్చు. ఈ మూడిట్లో ఏ హైడ్రోజన్కైనా సరే మనం పీకు చూడాలి అంటే n విలువ తెలుసుకోవాలి. దాని పక్క కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి n=1. ఎప్పుడైతే n=1 వచ్చిందో పీకుల సంఖ్య n+1కి సమానము. n+1 ఇక్కడ n=1 కాబట్టి 1+1 2 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోటాన్ కానీ ఇది కానీ ఏదైనా సరే మనకేమిస్తుంది అంటే డబులెట్ను ఇస్తుంది. డబులెట్ అంటే ఎట్లుంటుంది చూడండి. డబులెట్ అంటే ఇలా ఉంటుంది, ఇట్లా ఉండి ఇట్లా ఉంది. ఈ 2 పీకులు సమానంగా ఉంటాయి కాబట్టి 2 పీకుల మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ని మనం ఏమంటానంటే J అంటాం. దాన్నే మనం స్పిన్ కప్లింగ్ కాన్స్టెంట్. స్పిన్ కప్లింగ్ కాన్స్టెంట్. సో స్పిన్ కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏదో కాదు, సింగిలెట్లో కానీ, డబులెట్లో కానీ, ట్రిపులెట్లో కానీ, క్వార్టెట్లో కానీ ఏ దాంట్లోనైనా సరే 2 పీకుల మధ్య ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రాంతాన్నే మనం J అని అంటాము.
కాబట్టి ఇప్పుడు ఏంట్రా అంటే ఈ రెండు పీకులు సమానంగా ఉన్నాయి. ఎందుకు సమానంగా ఉన్నాయి సార్ అంటే n = 1. n = 1 అన్నప్పుడు పాస్కల్ నియమం ప్రకారము పాస్కల్ ట్రయాంగిల్ కనుక చూసినట్లయితే పాస్కల్ ట్రయాంగిల్ 1 1 1 1 2 1 1 3 3 1 ఇలా రాస్తాం. ఈ పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఏదో కాదండి, a + b పవర్ n, a + b పవర్ n. ఓకే, ఈ a + b పవర్ n ఇక్కడ n అనేది 0 కాబట్టి మనకు ఒకటే. ఇక్కడ a + b పవర్ 1 అంటే n = 1 అయినది 1 1 వస్తుంది. a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab అవునా? అది a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్. దానికి మనం చేస్తే ఇదంతా చూస్తాడు. కాబట్టి పాస్కల్ ఏం చేశారంటే ఈ ఫార్ములా ఉంది కదా, ఇవన్నీ కోయిన్సైడ్ అవుతున్నాయని ఆయన ఏంటంటే సింపుల్గా మనకు ఉండడానికి ఈ ట్రయాంగిల్ని మనకు ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి దీన్ని పాస్కల్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ఈ పాస్కల్ ట్రయాంగిల్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇక్కడ n = 0 ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే, అంటే పక్క కార్బన్ మీద హైడ్రోజన్లు ఏమాత్రము లేవు. అటువంటిప్పుడు వచ్చేటువంటి పీక్ను మనం ఏమంటామంటే సింగిలెట్ అంటాం. ఎందుకంటే n = 0. పక్క కార్బన్ మీద ఒకే ఒక హైడ్రోజన్ ఉన్నట్లయితే అప్పుడు n = 1 అవుతుంది. n = 1 అన్నప్పుడు ఏమవుతుంది అంటే 1 + 1 2 డబులెట్కి ఇది. కాబట్టి ఈ ఫస్ట్దేమో సింగిలెట్, ఇదేమో డబులెట్, ఇదేమో ట్రిపులెట్. ట్రిపులెట్ అంటే పక్క కార్బన్ మీద 2 హైడ్రోజన్లు ఉండాలి. క్వార్టెట్ అంటే పక్క కార్బన్ మీద 3 ఉండాలి. 3 + 1 4 కాబట్టి దాన్ని మనం క్వార్టెట్ అని అంటాము. ఈ విధంగా మనం లాస్ట్ క్లాసులో ఈ పీక్స్ సంబంధించి మనం డిస్కషన్ చేశాం. ఇప్పటి క్లాసులో ఏంట్రా అంటే వీటిని ఆధారంగా చేసుకొని మనం NMR అప్లికేషన్స్, వెరీ ఇంపార్టెంట్. NMR అప్లికేషన్ అంటే ఇందులో ఏ విధంగా ఉంటాయి, పీక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి నౌ ఐ డిస్కస్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ NMR స్పెక్ట్రా. అందులో ఏంట్రా అంటే మనకు కొన్ని కాంపౌండ్స్ వాటిని చెప్తాను, వాటికి సంబంధించినటువంటి పీక్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ కాంపౌండ్ ఇథైల్ బ్రోమైడ్ CH3CH2Br, CH3CH2Br. ఇటు చూడండి, CH3CH2Br సింపుల్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే CH3 ఉంది, అవునా? రైట్, ఇది కార్బన్ నంబర్ 1 అనుకున్నాం. ఈ పక్కన CH2 ఉంది, ఇది కార్బన్ నంబర్ 2 అనుకున్నాం. చూడండి, ఇందులో ఫస్ట్ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ హైడ్రోజను పీక్స్ మనకు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలి అంటే పక్క కార్బన్ మీద చూసుకోవాలి. పక్క కార్బన్ మీద ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి n = 2 కాబట్టి ఇక్కడ పీక్ల సంఖ్య n + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3. అంటే ఫస్ట్ కార్బన్లో ఉన్నటువంటి 3 హైడ్రోజన్లు ఏ హైడ్రోజన్ తీసుకున్నా మనకు ట్రిప్లెట్గా కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు సెకండ్ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఈ 2 హైడ్రోజన్లు ఎటువంటి పీక్స్ని ఇస్తాయి అంటే ఈ రెండవ కార్బన్ పక్క కార్బన్ అయినటువంటి ఈ CH3లో మనకు 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి n = 3 అవుతుంది. సో n = 3 అయింది కాబట్టి n + 1 4 అవుతుంది. అంటే CH2లో ఉన్నటువంటి రెండవ కార్బన్లో ఉన్నటువంటి హైడ్రోజన్లు అన్నీ కూడా మనకు క్వార్టెట్లో ఉంటాయి. క్వార్టెట్ ఏమంటారు? దాన్ని క్వార్టెట్ అంటారు. అయితే ఈ CH2 పక్కన Br ఉంది. బ్రోమిన్ అనేది పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. మరి పవర్ఫుల్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి డీషీల్డింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది.
డీషీల్డింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ పీక్ యొక్క డెల్టా విలువ అనేది దూరంగా ఉంటుంది, అంటే ఎడమ వైపు ఉంటుంది. ఈ CH3 పక్కన మనకు Br లేదు కాబట్టి, బ్రోమిన్ అనేటువంటి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ 3 హైడ్రోజన్లు అనేటివి డీషీల్డింగ్ కాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 హైడ్రోజన్ల యొక్క ట్రిప్లెట్ అనేది TMS అంటే టెట్రామిథైల్ సిలేన్కి దగ్గరగా ఉంటుంది. అంటే ఈ CH3 ఉన్నటువంటి ఈ ప్రోటాన్ల యొక్క డెల్టా విలువ తక్కువగాను అంటే లెస్ గాను, ఈ CH2 అన్నటువంటి ఈ 2 ప్రోటాన్ల యొక్క పీక్స్ విలువ డెల్టా విలువ అనేది ఎక్కువగాను ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఉంటుంది, ఇది లెస్ ఉంటుంది. కావాలంటే ఇప్పుడు చూద్దాం, 1 by 1 మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, in this there are 2 types of protons, CH3 and CH2. Hence spectrum shows 2 peaks. Hydrogen atoms of CH3 shows a triplet n+1 that is equal to 2 + 1 that is equal to 3 due to 2 hydrogens of adjacent CH2. Next, and the hydrogen atoms of CH2 form a quartet. See, chemical shift delta values can be shown as for CH3 delta at 1.7 showing 3 hydrogen a triplet. For CH2 delta is at 3.3 showing 2 hydrogen a quartet. చెప్పాను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఈ 3 హైడ్రోజన్ ఆటమ్స్కి నో ఎలక్ట్రోనెగటివిటీ. ఈ 2 హైడ్రోజన్ ఆటమ్స్కి ఏంట్రా అంటే Br అనేటువంటి ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంది కాబట్టి, ఇంతకుముందే మనం ఫ్యాక్టర్లు చెప్పాం, ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఆటమ్స్ ఉంటే ఆ ప్రోటాన్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూ డీషీల్డ్ అయ్యి ఎక్కువ డెల్టా వాల్యూ ఉంటుంది. అలానే ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ నంబర్ పెరిగే కొద్దీ ఇంకా డీషీల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఏంట్రా అంటే ఒకే ఒక బ్రోమిన్ ఉన్నటువంటి కాంపౌండ్ కాబట్టి దీన్ని బ్రోమో ఈథేన్ అన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఆటమ్స్ అంటే CH3 CH2 Brలో ఈ CH3 CH2 వాటి యొక్క పీక్స్ డబులెట్ కానీ క్వార్టెట్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రిప్లెట్ అన్నాడు. ట్రిప్లెట్ అన్నప్పుడు వెంటనే నువ్వేంట్రా అంటే ఇది ట్రిప్లెట్ కాబట్టి ఇక్కడ పీక్స్ యొక్క రేషియో ఎలా ఉంటుంది, 1:2:1 రేషియోలో ఉంటుంది. 1:2:1 రేషియో. సో 1:2:1 రేషియో అన్నప్పుడు పీక్ మీరు చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఇలా చిన్నగా ఒకటి ఉంటుంది, తర్వాత పెద్దగా ఒకటి ఉంటుంది, తర్వాత చిన్నగా ఉంటుంది. ఇలా అంటే ఈ 2 ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే 1:1 కాబట్టి. ఈ మధ్యలో 2 కాబట్టి దీనికి ఈ పీక్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అలానే మనం ట్రిప్లెట్, ఇది క్వార్టెట్ అంటున్నాం. క్వార్టెట్ అంటే 1:3:1గా ఉంటుంది. 1:3:1గా ఉంటుంది. అంటే మనకు పీక్ ఎలా ఉంటుంది అంటే చూడండి, పీక్ క్వార్టెట్ కనుక చూసినట్లయితే చూడండి, ఇలా 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 అంటే 1:1 కాబట్టి ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. 3:3 కాబట్టి ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ దానికి ఈ సెకండ్ దానికి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఒక జే. ఓకేనా? ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఒక జే.
ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి 3J. 3J అంటే కప్లింగ్ కాన్స్టెంట్ 3. క్వార్టెట్లో కప్లింగ్ కాన్స్టెంట్ ఎంత? 3. ఎట్లా? ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, చూడు, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, మొత్తం 3J. ఓకే, రైట్. మరి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం పీక్లో చూద్దాం. పీక్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, చూడండి, ఇదేమో CH3 అంటే ఇక్కడ ఉన్నటువంటి CH3. ఏది? TMS, ట్రైమిథైల్ టెట్రామిథైల్ సిలికాన్. 0కు సమీపంగా ఉంది. ఇక్కడ వచ్చింది పీక్. చూసారా? ఎందుకంటే ఈ CH3కి ఎటువంటి ఎలక్ట్రోనెగటివ్ లేదు, నో ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. అందుకు ఇది షీల్డ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని షీల్డింగ్ ప్రోటాన్స్ అంటారు. షీల్డింగ్ ప్రోటాన్స్ ఎప్పటికే కానీ వాటి యొక్క డెల్టా విలువ 0కు సమీపంలో ఉంటుంది, అంటే దగ్గరలో ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏంట్రా అంటే ఇది చూద్దాం. ఇప్పుడు చూడండి, CH2Br కాబట్టి ఈ కార్బన్కు బ్రోమిన్ ఉంది. బ్రోమిన్ ఉన్న కార్బన్ మీద ఈ హైడ్రోజన్ ఉంది. కాబట్టి ఇది కంప్లీట్గా డీషీల్డ్ అయిపోతుంది. ఈ 2 హైడ్రోజన్లు డీషీల్డ్ అయినాయి. అందుకే డీషీల్డ్ అయినాయి కాబట్టి ఈ 2 హైడ్రోజన్లు, ఇక్కడ 3 హైడ్రోజన్, ఈ 2 హైడ్రోజన్లు చూడండి, ఇక్కడ పీక్ 1, పైన 2 ఉన్నాయి, తర్వాత 1. చూసుకో, బాగా అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ చేస్తాను చూడండి. కనిపించాయా సురేంద్ర? ఎస్, పీక్స్ క్వార్టెటే కదా ఇప్పుడు ఇది అనేది, అవునా కాదా? రైట్. ఇది చూడండి, ట్రిప్లెట్, 3 పీక్స్ ఉంటాయి చూడండి, అవునా? ఇది ఒకటా? చూడండి, ఇది ఒకటా? ఇక్కడ ఒకటి ఉందా హైట్? ఐడెంటిఫై. ఎస్, దిస్ ఈజ్ ద ట్రిప్లెట్. లెఫ్ట్ సైడ్ ఉన్నది క్వార్టెట్. యా. సో ఇన్ ద ఇథైల్ బ్రోమైడ్, 2 peaks. One is the triplet, another one is the quartet. So triplet is very near to the TMS and quartet away from the TMS. అవునా? ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? when the number of electronegative atoms are increases, such protons are very deshielded. అంటే డీషీల్డెడ్ అంటే అర్థం ఏంటంటే ఏం లేదు, డెల్టా వాల్యూ ఎక్కువ అయిపోతుంది అని అర్థం. సో డెల్టా వాల్యూ ఎక్కువ ఉంది అంటే వెంటనే మీరు ఏమనుకోవాలంటే, ఎస్, దీస్ ప్రోటాన్స్ ఆర్ అండర్గోస్ డీషీల్డెడ్. ఎస్. CH3CH2Br అంటే బ్రోమోమీథేన్ లేదా ఇథైల్ బ్రోమైడ్, బ్రోమో ఈథేన్ లేదా ఇథైల్ బ్రోమైడ్ యొక్క
NMR స్పెక్ట్రా డేటా. స్పెక్ట్రా డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో ఇంకా క్లియర్ కనిపిస్తుంది బ్రోమో ఈథేన్. బ్రోమో ఈథేన్ క్లియర్ కనిపిస్తుంది చూడు. ఏ అంటే ఇది CH3 దగ్గర ఉంది. బి అంటే ఇది, బి కాంపౌండ్ అంటే ఇది బి. దిస్ ఈస్ ద బి. దిస్ ఈస్ ద బి. ఈ బి ప్రోటాన్లు ఇవి, ఏ ప్రోటాన్లు ఇవి, ఏ ప్రోటాన్లు ఇవి. ఓకే, సో ఏ ప్రోటాన్లు CH3 కాబట్టి ఇవి TMSకు దగ్గర, 0కు దగ్గర ఉన్నాయి. బి ప్రోటాన్లో పీక్స్ మనకు స్పష్టంగా 4 కనిపిస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద క్వార్టెట్, దిస్ ఈజ్ ద ట్రిప్లెట్. వన్ కామా 2 ట్రైబ్రోమో ఈథేన్. చూడండి, దీని స్ట్రక్చర్ రాస్తా. ఇది ఫస్ట్ అనుకుంటే ఇది రెండవ కార్బన్. ఫస్ట్ కార్బన్ దగ్గర 2 బిఆర్లు ఉన్నాయి కాబట్టి 1,1. రెండవ కార్బన్ మీద ఒక బిఆర్ ఉంది కాబట్టి 2. 1,1 2 మొత్తం 3 బ్రోమిన్లు కాబట్టి ట్రైబ్రోమో ఈథేన్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక ప్రోటాన్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర 2 ప్రోటాన్లు ఉన్నాయి. ప్రోటాన్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్. మరి ఈ హైడ్రోజన్ యొక్క పీక్ మనకు తెలియాలి అంటే పక్క కార్బన్ మీద 2 హైడ్రోజన్లు ఉన్నవి. సో N ఈజ్ ఈక్వల్ టు 2. N ఈజ్ ఈక్వల్ టు 2. మరి N ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు మనకేమొస్తుంది? ట్రిప్లెట్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ ఏంటంటే ట్రిప్లెట్గా వస్తుంది. నెక్స్ట్, మరి ఈ 2 ప్రోటాన్లు ఎలా వస్తాయి సార్ అంటే ఈ కార్బన్ మీద, అంటే దీనికి పక్క కార్బన్ మీద ఒకే ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి మనకు N ఈజ్ ఈక్వల్ టు 1. అంటే N ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు 1 + 1 2 అంటే డబులెట్. అంటే ఈ 2 ప్రోటాన్లు డబులెట్గా ఉంటాయి. ఈ ఒక్క ప్రోటాన్ ఏంట్రా అంటే ట్రిప్లెట్గా ఉంటుంది. ట్రిప్లెట్గా ఉంటుంది. మరి ఈ ట్రిప్లెట్గా ఉన్నప్పుడు చూడండి, ఈ ట్రిప్లెట్గా ఉన్నప్పుడు మనకి ఎలా పీక్స్ వస్తాయి? ఓకే, ఫస్ట్ ప్రోటాన్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న ఈ హైడ్రోజన్ ఏంట్రా అంటే మనకు ట్రిప్లెట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రోటాన్లు ఏంట్రా అంటే డబులెట్గా ఉంటాయి. D ఫర్ డబులెట్, T ఫర్ ట్రిప్లెట్. క్లియర్? ఇక్కడ మీరు ఇంకొకటి ఐడెంటిఫై చేయాలి. ఈ 2వ కార్బన్ దగ్గర ఒక్క బిఆర్ఏ ఉంది. ఫస్ట్ కార్బన్ దగ్గర 2 బిఆర్లు ఉన్నాయి. అంటే 2 electronegative atoms, here only 1 electronegative atoms. సో ఇక్కడ electronegative atoms నంబర్ ఇంక్రీజెస్. మరి నంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ట్రిప్లెట్ యొక్క పీక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే టెట్రామిథైల్ సిలేన్కి దూరంగా ఉంటుంది. అంటే డెల్టా వాల్యూ ఎక్కువ, డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది. 2వ కార్బన్ దగ్గర కేవలం ఒక్క బిఆర్ మాత్రమే ఉంది కాబట్టి ఎలక్ట్రోనెగటివ్ నంబర్ తగ్గింది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే కొద్దిగా టిఎంఎస్కు సమీపంలోనే ఉంటుంది. అంటే డబులెట్ అనేది 0 విలువకి సమీపంలో ఉంటుంది. ట్రిప్లెట్ అనేది 0 నుంచి దూరంగా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ చెప్పాలి అంటే ఈ ట్రిప్లెట్ యొక్క ప్రోటాన్ యొక్క డెల్టా వాల్యూ ఎక్కువ, డబులెట్ యొక్క ప్రోటాన్ యొక్క డెల్టా వాల్యూ తక్కువ.
క్లియర్? చూడండి, NMR spectra of 1,1,2 tribromoethane. In this, there are two types of protons, CH proton and CH2 proton. Hence, two peaks are observed in the spectrum. The chemical shift delta values are given here under number 1, a triplet peak with delta value 5.8 corresponding to CH. So let's see. A triplet peak with delta value of 5.8 corresponding to CH proton, since in the adjacent CH2 group n is equal to 2, hence n plus 1, 2 plus 1 is equal to 3. Triplet. A doublet peak with delta value of 4.0 due to 2 protons of CH2 group, since in adjacent CH group n is equal to 1, so 1 plus 1, 2, that is doublet. So you observe it. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వాల్యూ ఏంటి? 5.8 ఒకటి ఉంది, ఇక్కడ ఏంటి 4 ఉంది, అంటే 4 తక్కువ కదా. తక్కువ అన్నప్పుడు మనం ఇట్లా స్పెక్ట్రం గీసినప్పుడు ఇదేంట్రా అంటే టిఎంఎస్, టెట్రామిథైల్ సిలేన్, దీని యొక్క వాల్యూ 0. కాబట్టి 4 అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పీక్ వస్తుంది, 5.8 అన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఇది 5.8ది, ఇది 4ది, అంటే ఇక్కడ 4 అంటే 0కు దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని షీల్డెడ్ అంటాం. ఇటువైపు దూరంగా ఉంది కాబట్టి దీన్ని డీషీల్డెడ్ అంటాం. కారణం ఏంట్రా అంటే ఇక్కడ 2 బిఆర్లు ఉన్నాయి, బ్రోమిన్ల సంఖ్య 2, ఇక్కడ ఒకే ఒక బ్రోమిన్ ఉంది. కాబట్టి when the number of electronegative atoms are increases, such protons are undergoes deshielding. సో ఇక్కడ number of electronegative atoms are less, కాబట్టి less deshielding. ఇక్కడ number of electronegative atoms are more deshielding. Is it clear? కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎస్. చూడు 4కు దగ్గరలో ఉంది, ఇక్కడ డబులెట్, ఇట్ ఈస్ ట్రిపులెట్. డబులెట్ అన్నప్పుడు 2 పీక్స్ ఉన్నాయి చూడు, ఇక్కడ ఒక పీక్, ఇక్కడ ఒక పీక్, 2 పీక్స్. ఇక్కడ ట్రిప్లెట్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పీక్, ఇక్కడ ఒక పీక్, ఇక్కడ ఒక పీక్. ఇదేంటి ట్రిప్లెట్. ట్రిప్లెట్ అన్నప్పుడు 1:2:1, ఇక్కడ 1:1. కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే క్వశ్చన్ 1,1,2 ట్రైబ్రోమోఈథేన్ ద ట్రిప్లెట్ పీక్ రేషియో ఈజ్ అంటాడు. లేదా స్ట్రక్చర్ ఇస్తాడు, స్ట్రక్చర్ ఇచ్చేసి వాడు అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసినటువంటి కార్బన్ మీద ఉన్నటువంటి ప్రోటాను పీక్ రేషియో ఎంత అంటాడు. నువ్వు ఆ ప్రోటాన్ తెలుసుకోవాలా, ఆ ప్రోటాన్ తెలుసుకొని ఆ పీక్స్ అనేది నువ్వు చెప్పాలా. ఇలా అండర్లైన్ చేస్తాడు మనకి ఎగ్జామినేషన్లో బిట్ ఇచ్చినప్పుడు. ద అండర్లైన్డ్ ప్రోటాన్ పీక్ రేషియో ఈజ్ డాష్ అంటాడు. వాట్ ఈస్ ద పీక్ రేషియో? పీక్ రేషియో తెలియాలి అంటే ముందు ఈ ప్రోటాను సింగిలెటా, డబులెటా, ట్రిప్లెటా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ ప్రోటాన్ అన్నప్పుడు ఏంటంటే ఈ పక్క కార్బన్ మీద ఉన్నటువంటి ప్రోటాన్లే దీనికి n వాల్యూగా అయిపోతుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు పీక్స్ 2 + 1 3,
కాబట్టి ట్రిప్లెట్ అంటే ఈ ప్రోటాన్ అనేది ట్రిప్లెట్గా ఉంది. ట్రిప్లెట్గా ఉంది అంటే వెంటనే నీకేంటంటే 1:2:1 అని రావాలా. 1:2:1. అలా కాకుండా ఇక్కడ బిఆర్ లేకుండా CH3 అన్నాడు అనుకో, అప్పుడు అండర్లైన్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే క్వార్టెట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రోటాన్కి పక్కన 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి n = 3 అవుతుంది. 3 + 1 4 అవుతుంది. 4 అన్నప్పుడు క్వార్టెట్, కాబట్టి క్వార్టెట్ అన్నప్పుడు ఏమవుతుంది, రేషియో మారిపోతుంది. 1:3:3:1. అర్థమైందా? కాబట్టి ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో బ్రోమోమీథేన్లో అలానే ట్రైబ్రోమో ఈథేన్లో మనం పీక్స్ అవి ఎలా ఉంటాయనేది మనం ఐడెంటిఫై చేశాము. ఓకేనా? సో ఇక్కడ కప్లింగ్ జరగాలి అంటే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ అనేటివి నాన్ ఈక్వలెంట్గా ఉండాలి. అందుకే నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఆన్ అడ్జసెంట్ కార్బన్స్. చూసారా? నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఆన్ అడ్జసెంట్ కార్బన్స్. ఇలా ఉంటేనే స్పిన్ కప్లింగ్ జరుగుతుంది. స్పిన్ కప్లింగ్ జరిగింది అంటే మనకు ప్రోటాన్ యొక్క పీక్స్ వస్తాయి. వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ తీసుకున్నాం అనుకో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈథేన్ అంటే CH3' కదా, CH3' కదా. ఇందులో స్పిన్ కప్లింగ్ జరుగుతుందా? స్పిన్ కప్లింగ్ జరుగుతుందా? మ్యూట్ చేయండి. స్పిన్ కప్లింగ్ జరుగుతుందా ఇక్కడ? సో హియర్ ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్, ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్, సిమిలర్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి, సేమ్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పిన్ కప్లింగ్ జరగదు. కాబట్టి ఇది మనకు సింగిలెట్ గానే వస్తుంది, ఇది కూడా మనకు సింగిలెట్ గానే వస్తుంది. అంతేగాని ఇక్కడ 3 ప్రోటాన్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ 3 ప్రోటాన్స్ ఉన్నాయి, 3 + 1 4 క్వార్టెట్ వస్తుందా? రాదు. క్వార్టెట్లు, సింగిలెట్లు, డబులెట్లు, ట్రిపులెట్లు ఇలా జరగాలి అంటే అడ్జసెంట్ కార్బన్స్ ద ప్రోటాన్ మస్ట్ బి డిఫర్. So today we discussed about 2 compounds discussed. One is methyl bromide, second one is 1,1,2 tribromoethane. Next class లో రిమైనింగ్ కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, వాటిని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.